మచ్చల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని. మేము నిజామాబాద్ కొత్త బస్టాండ్ దగ్గర గత 35 సంవత్సరాల నుంచి ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని మా జీవనాన్ని సాగిస్తున్నాము. అలాగే ఇందిరా బస్సుల ముందట కూడా లోపల బస్టాండ్ లోపల మాకు ఆటో స్టాండ్ ఆర్ఎం గారు, డిఎం గారు, ఇంతకుముందున్న సిపి కార్తికేయ గారు మాట్లాడి జాయింట్ యాక్షన్ మీటింగ్ పెట్టుకొని ఈ రోడ్ల మీద ఉంటే ఆటోలు ఇబ్బంది అవుతున్నాయని మాకు లోపల ఆటో స్టాండ్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న కొత్తగా వచ్చిన ఆర్ఎం గారికి ఈ విషయం తెలుసో తెలియదు, వారికి తెలియదు. కానీ ఇక్కడ ఆటోలు పెట్టొద్దని చెప్పి నిన్న విజిలెన్స్ ఎస్ఐ వాళ్ళ రైటర్ను పంపించి మాకు బండ్లు తీసేయాలని చెప్పడం జరిగింది. దాని విషయమే ఈరోజు అందరం నాయకులు అందరం కలిసి మేమందరం కలిసి డివిఎం మేడం దగ్గరికి పోయి చెప్తే డివిఎం మేడం ఏమన్నది, ఆర్ఎం మేడం కొత్త వచ్చింది మేము చెప్తాము, ఆమెకు తెలియదు మేమే ఇచ్చినామని చెప్తామని అన్నారు. అలాగే డిపో మేనేజర్ ఆనంద్ గారి దగ్గర కూడా పోతే నేను రిపోర్ట్ రాసిన పుస్తకం మేమే ఇచ్చినాము, అది ఉండాలని చెప్పి డిఎం గారు చెప్పారు. సాయంత్రం మీటింగ్ ఉంది, మీటింగ్లో కూడా ఈ విషయం మాట్లాడతారని చెప్పి డిఎం గారు చెప్పారు. మా విషయాన్ని సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేసిన అధికారులకు, మాతో సహకరించిన నాయకులకు అందరికీ మా ఆటో యూనియన్ తరఫున ఎంఐఎం టీం నాయకులు అందరూ వచ్చి మాకు ఈరోజు సహకారం చేసి వాళ్ళందరూ కలిసి మాట్లాడి మా సమస్యలు పరిష్కరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. अस्सलाम वालेकुम। सबसे पहले तो शहर निज़ामाबाद की एमआईएम टीम का शुक्रिया अदा करते हैं जो हमारा ऑटो स्टैंड है 30 साल से है और बस स्टैंड का 30 साल से ऑटो स्टैंड है, कभी कुछ तकलीफ नहीं थी। एक नए आरएम मीडियम आए और उन्होंने क्या बोल रहे बोले तो 2-3 दिन सता रहे कि भाई ऑटो नहीं रखना बोल के, तो ये बात मालूम होते ही हम क्या सो हमारे एमआईएम टीम के गए, जाके उनसे रब्ता करेंगे भाई हमारे ये मसला है बोले तो फौरी एक्शन में आके एमआईएम टीम हमारे बस स्टैंड पर आकर हमारे मसले को हल कर दिए। हमारे स्टैंड के पूरे साथियों की तरफ से एमआईएम टीम का शुक्रिया अदा कर रही है और डीएम मैडम का भी तहे दिल से शुक्रिया अदा करते हैं। उन्होंने कोऑपरेट करके आज शाम तक हम आपको ऑटो लगाने के वास्ते बोलते थे।